వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో కేతువు, 6లో రవి, 7లో గురువు, 5లో శుక్రుడు. అభివృద్ధిని సాధిస్తారు, అనుకున్నది సిద్ధిస్తుంది, ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి. ముందస్తు ప్రణాళికల ద్వారా విజయాలు చేరువవుతాయి. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. ఉద్యోగులకు శుభప్రదమైన కాలం ఇది. మీరు అనుకున్నది మీరు సాధించే వరకు స్థితిని కొనసాగించండి. ఉన్నత స్థితికి చేరే వరకు మనోధర్మంతో పనిచేయండి. గొప్పగా పనిచేసి గొప్పవారి నుండి ప్రశంసలు అందుకుంటారు. గౌరవ పురస్కారాలు కూడా సామాజికంగా లభిస్తాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగుతుంది. సంతృప్తినిచ్చే విధంగా ఉద్యోగంలో కలిసి వస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన అపారమైన జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది. మానవ ప్రయత్నం చక్కగా చేయండి. ఆధ్యాత్మికంగా యోగ్యమైన కాలము. దైవబలం ముందుకు నడిపిస్తుంది. నిరంతర కృషితో మీ బాధ్యతను మీరు సంస్కారవంతంగా పూర్తి చేయండి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. మిత్రుల అండ ఉన్నది. సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక అంశాలు అనుకూలమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా ధ్యానించాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఓం శ్రీం లక్ష్మ్యై నమః. ఈ విధంగా లక్ష్మీనామాన్ని స్మరిస్తూ లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకోండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు ఇవ్వవలసిన అవసరం లేదు.